రాక్షసి ఎంత పని చేసావే ఏదవనాయాలరా వాళ్ళని ఏ లాభం మన మగాలు మంచి అయితే కదా దీన్ని నరికి పోగులు పెట్టాలి అయ్యో వదులు బావా ఆల్రెడీ ఇంట్లో ఒకరు చచ్చారు మళ్ళీ ఇంకొని చంపుతారా ఏం బావా వదులు బావా వదులుమంటే పోనీ పోనీ నీకేం కాలేదు కదా సరే కన్న పాపానికి నేను క్షమించి వదిలేస్తాను. నువ్వు నా కొడుకుగా నాతో రావాలంటే ఈ ఇంటి సంబంధమే ఉండకూడదు, ఈ ఇంటి ఆలోచన కూడా నీకు రాకూడదు. ఒట్టువే ఒట్టువే. ఆయన్ని క్షమిస్తానని చెప్పారు, ఒట్టేసి చెప్పరా? ఏంటా ఆలోచిస్తున్నావు? ఒట్టేసి చెప్పరా? వదిలేస్తానని చెప్పు నాన్న, ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పురా, నీ కాళ్ళు కొట్టుకుంటాను. అమ్మా 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 కార్ తీసుకురారా. అలాగే ఏంటి కాదా ఊరుకో. బావా ఎంత ఎందుకు దేవుడా ఏం జరగబోతుందో ఏంటో. డ్రైవరు డిక్కి తీయవయ్యా, సామాన్లు తీయాలి. జనని నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎంత పని చేసావే? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పటికే అక్కడ జరిగిన దానికి ఇక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంటే నువ్వు వచ్చి ఇక్కడికి. అయ్యో నిన్ను నన్ను కొట్టి చంపినా పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళను. కృష్ణ లేకుండా నేను బతకలేను, బలవంతంగా పంపిస్తే చచ్చిపోతాను. అందుకే అన్నయ్యలు ఇక్కడికి పంపించారు. ఈ విషయం డ్రైవర్ కూడా తెలుసు. నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఇది అక్కడే ఉండి ఆలోచించాల్సిన పని కదా, ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని. నిన్ను కాళ్ళు పట్టుకున్నా చిన్న, ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. నిన్ను నమ్ముకునే వచ్చాను, నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఎంత పెద్ద తప్పు పని చేసావే రామా. ఓ పని చెయ్యి, నా వెనకాల దాక్కోరా. డ్రైవర్ సామాన్లు తీవా రా. బాత్రూమ్ లోపలికి వెళ్ళి తప్పేసుకో. ఇదిగో రావయ్యా. ఎక్కడ నిలబడ్డావే? సామాను ఏంట్రా బిల్ ఎంత వచ్చింది? ముందే మాట్లాడలేదా? ఏమేం మాట్లాడాలో అన్ని మాట్లాడాను బావా. మాట్లాడాను. అది కదయ్యా, వెళ్ళేటప్పుడు 60, అక్కడ నుంచి వీడేంటి చూస్తున్నాడు? బిల్ ఎంత అయిందో అంత ఇస్తాను. అయిపోయింది. ఎందుకు ఇక్కడికి వచ్చావు? బయట అందరూ ఉన్నారు. వస్తానన్నా. లోపల వర్రా.
నేనే బావా బాత్రూమ్ పోతున్నా. కృష్ణ పోయినాడు అని చెప్తున్నా. అదేంటి బావా ఇక్కడ నువ్వెందుకు? తిండి తినడానికి ఎందుకు వస్తారు ఇక్కడికి? యూరిన్ పోవడానికి వచ్చావా? నువ్వేంటి ఇక్కడ? నేను బావా బాత్రూమ్ పోదామని వచ్చాను. ట్యాంక్ నిండిపోయింది. ఇంకాసేపు ఉంటే యూరిన్ ట్యాంక్ పగిలేటట్టుంది. లేట్ అవుతుంది అదే అంటున్నా. తట్టుకోలేకపోతున్నాను బావా. అయ్యో కృష్ణ కృష్ణ తొందరగా ఉండి రా నాన్న. రే కృష్ణ ఏంట్రా ఇది? ఏం చేస్తున్నాడు? రాని బావా పెద్దవాళ్ళ మనమే ఓపిక పట్టకపోతే ఓపిక పట్టే విషయం అట్రా ఇది. రే కృష్ణ తలుపు తీయరా. ఏంట్రా తలుపేసుకుని ఏదైనా చేసుకుంటున్నాడా? రా ఇంతసేపు నుంచి అరుస్తున్నాను, సమాధానం చెప్పచ్చు కదరా. నువ్వు నిమ్మ పరా. ఎందుకురా ఇలా తప్పుల మీద తప్పులు చేసి మమ్మల్ని హింసిస్తున్నావు? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమే పొదరిస్తుదానా? నేను పుట్టే ఇంట్లోనే కదా నువ్వు పుట్టావు. ఎందుకు ఇలా పని తెగించావే? 2 కుటుంబాలకి ఇంటి చెడ్డ పేరు తెచ్చారే. రారా చూడరా మీ నాన్న ఎలా దిగులు పడి కూర్చున్నారో చూడు. ఇంతవరకు నేను ఆయన్ని ఇలా చూడలేదురా. పాపిస్తేదవా ఒరేయ్, నిన్ను అక్కడే నరికి పాతేయకుండా క్షమించి ఇంట్లోకి రానిచ్చినందుకు ఈ తెగించి దాన్ని తీసుకొచ్చి ఇలా అవమానిస్తున్నావా? రారా ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి లోపలికి వెళ్ళరా. రారా కాళ్ళు పట్టుకోరా పట్టుకోరా. నటిస్తున్నావా? నువ్వు వాడిని కొట్టినట్లు కొడతావు, వాడు క్షమాపణ అడిగినట్టు అడుగుతాడు, నేను వాడిని క్షమించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడుతాను. ఇలా కొట్టాను వాడిని. వాడిని కొట్టిన దెబ్బలకి నా చెయ్యి నొప్పి ఇంకా తక్కలేదే. ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా వాడి శరీరం ఇంకొక అమ్మాయిని కోరుకుందంటే వాడికి ఎంత కొవ్వెక్కుండాలి. వాడు నన్ను ఒక వెంట్రుక ముక్క కింద తీసి పారేశాడే. నాకేం తెలియదు. చరణి చంపేస్తా. ఏవి తెలియని నా కొడుకుని మాయ మాటలు. ఏంటి ఏంటి ఇంట్లో అందరూ నటిస్తున్నారా? దీన్ని చంపేసేలోగా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలే. వెళ్ళి వాళ్ళతో చెప్పు, నేను ఓ కూతుర్ని కని పెంచాను, ఆడపిల్లని ఎలా పెంచాలో నేర్చుకోమను. తీసుకెళ్ళా తీసుకెళ్ళా. చెప్పాను కదా, నేను విన్నావా? ఈ రోజుతో నా కొడుకు చచ్చిపోయాడు. నాకున్నది ఒకటే బిడ్డ, ఆడబిడ్డ. లేదు నా కొడుకు లేకుండా నేను ఉండలేను, వాడు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటే వెళ్ళు. వెళ్ళావు వెళ్తావా? జనని ఏడవద్దు, ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా. నాకు సాయం చేస్తావు మావయ్య? ఏం చేయాలి చెప్పలుడు? జనని దయచేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వదిలే మావయ్య.
నీతోనే ఉంటాను. అది కాదమ్మా, అల్లుడు చెప్పింది కరెక్ట్. అర్ధరాత్రి ముగ్గురు నడివీధిలో ఇలా నిల్చోవడం ఏమైనా బాగుందా చెప్పు? మన కుటుంబం పరువు పోయే విషయం కదా. నువ్వు ఆడపిల్లవమ్మా, నేను చెప్పేది విను. రా, ఇంటికి పోదాం రా. ఏంటి చిన్న, నాన్న గురించి నీకు తెలీదా? అయ్యో, ఆయన ఏమనకుండా నేను చూసుకుంటాను కదా. నువ్వు రా. నువ్వేం చెప్పినా నేను వినను. నన్ను లాక్కెళ్ళినా సరే నేను రాను. చెప్పేది వినమ్మా, రామ్మా. నా బంగారు కాదు, రామ్మా. కృష్ణ, నేను వెళ్ళను. నిన్ను నమ్ముకునేగా వచ్చాను. నేను వెళ్తే శవంగానే వెళ్తాను. నన్ను పంపించదు కృష్ణ. సరే మావయ్య, ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? తను నాతోనే ఉండాలని నిర్ణయించుకుంది. చెల్లి నాతోనే ఉండని. ఏం జరుగుతుందో చూద్దాం మావయ్య. సరే అల్లుడు, నువ్వు చెప్పావు కదా, నీకేం వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. కొన్నాళ్ళ క్రితం ఆడిటర్ నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి కలుద్దాం మావయ్య. సరే అల్లుడు, ఈ టైంలో వెళ్తే ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో. ఇక్కడే ఎక్కడైనా తలదాచుకొని రేపు పొద్దునే వెళ్దాం. సరేనా? ఏంటి? రా రా వెళ్దాం. చెల్లి ధైర్యంగా ఉంటుంది. ఇలా ఇవ్వమ్మా. వాళ్ళకి ఇవ్వు. తీసుకో కృష్ణ. తీసుకోండి. సార్, అనుకోకుండా ఇలా జరిగిపోయింది సార్. ఆ రోజు మీరు చెప్పిన పౌల్ట్రీ ఫామ్లో ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది సార్. ప్లీజ్ నాన్న, వెంటనే ఫోన్ చేయండి. ఆడిటర్ గారు, నాకెవరూ తెలియదు సార్. నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు. మా అందరికీ మా బావ ఒక్కడే తెలుసు. ఆ మనిషే వీళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. మేము ఎప్పుడన్నా బయట తిరిగి ఉంటే నలుగురు పరిచయం అయ్యేవాళ్ళు. ఆ పరిచయంతో ఎలాగోలా బతికేసేవాళ్ళం. కానీ అలాంటిదేం లేదు. మాకిప్పటి వరకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీరే సార్. మీరే వీళ్ళకి ఏదైనా దారి చూపెట్టాలి సార్. బాధపడుకో కృష్ణ, ఫోన్ చేసి వస్తా. సరే సార్, కొంచెం వెయిట్ చేయండి. అలాగే సార్. చెప్పండి సార్. కృష్ణ ఇక్కడికి వచ్చాడు. అతనితో జనని అనే ఒక అమ్మాయి వచ్చింది. మీ ఇంటిగా? అవును. వెధవలు నా పరువు తీయాలని వచ్చారా? కోప్పడకండి సార్. నిన్నటితో వాడికి నాకు సంబంధం తెగిపోయింది. వాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తనకి ఏదైనా ఒక పని ఇప్పించమని అడుగుతున్నాడు. వేరుగా వెళ్తే కష్టం, అంతేకాదు శాశ్వతంగా మీ మధ్య పగలు ద్వేషాలు ఏర్పడతాయి. వద్దు తిరుపతయ్య, కృష్ణని నేనే ఇంటికి తీసుకొస్తాను. నచ్చని చెప్పి షాప్ లో కూర్చోపెట్టండి. మీరు గనుక వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారంటే మీ కళ్ళ ముందే వాణ్ణి నరికేస్తాను. తల ఓ పక్క, మొండె ఓ పక్క పడిపోతుంది. అలాగైతే తీసుకురండి. తీసుకొస్తారా? ఏంటే మొహం తిప్పుకుంటున్నావు? అడుగు, ఎక్కడ నా కూతురుని అడుగు. వాడికి చెప్పు, వాళ్ళిద్దరే లేచిపోయి ఆడిటర్ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో దాక్కున్నారని. వాడిల్లు ఎక్కడుంది? గోవిందనగర్ 3వ వీధి. అక్కడికి వెళ్ళి కాస్తో కూస్తో ఉన్న నా పరువుని గంగలో కలిపేయమను. బాగుంటుంది. ఏంట్రా పరువు గిరువు అని పెద్ద మనుషులా మాట్లాడుతున్నావు? నీ కొడుకు నా కూతుర్ని లేపుకొచ్చినందువల్లే నా పరువు పోయిందిరా. నీకు పరువు మర్యాదలుంటే నీ కూతురు ఇలా బరి తెగించుంటేది కాదు. ఉన్నమాటే అన్నాన్రా. ఇన్నాళ్ళు అమాయకంగా ఉన్న నా కొడుకుని నీ ఇంటికి వచ్చిన 3 రోజుల్లో చెడగొట్టిందిరా నీ కూతురు. చూసావుగా చేసిన వెదవ పని. ఇన్నేళ్లు నా కూతురు బంగారంలా ఉందిరా. 3 రోజుల్లో నీ కొడుకు నా కూతురు మనసు మార్చి తీసుకెళ్లాడంటే వాడు నిన్ను మించిన పోరంబోక అయి ఉంటాడు. ఎవర్రా? నేను మీ చెల్లెల్ని ఆయన మీద చేసుకుంటావా? కన్న కూతుర్ని దూరం చేసుకుని అడ్డమైన వాళ్ళతో మాట్లాడుతున్నానే. చెల్లెలంటే చెల్లెలు. అన్నా అన్నా వదిలే అన్నా, అన్నా వదిలే అన్నా. మనకు మన పాపే ముఖ్యం. వీటి సంగతి తర్వాత చూద్దాం. అయ్యో అయ్యో అయ్యో, మా
మన కుటుంబ పరువంతా పోయింది. చాలా మంచి కుర్రాడు సార్. ఇప్పుడే ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేశాడు. 5th సెమిస్టర్ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చి పంపిస్తాను. మిగతావి తర్వాత ఇచ్చి పంపిస్తాను సార్. పౌల్ట్రీ సైన్స్లో యూనివర్సిటీ ఫస్ట్ సార్. సార్ ఆ అమ్మాయి అతనితో వస్తుందందువల్ల ఉండడానికి ఏదైనా క్వార్టర్స్ అరేంజ్ చేయండి సార్. సరే సార్, ఓకే సార్, ఈ రోజే పంపిస్తాను సార్. అల్లుడు, ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే నీకు ఉద్యోగం దొరికేలా ఉంది. ఆయన ఫోన్ మాట్లాడిన తర్వాత విషయం ఏంటో తెలుసుకొని మీరిద్దరు డైరెక్ట్ గా బస్ స్టాండ్కి రండి. నేను ఒక చోటుకి వెళ్ళి అక్కడికి వచ్చేస్తాను. మామయ్య ఎక్కడికి వెళ్తా? ఒక చిన్న పని ఉంది అల్లుడు, వస్తాను. ఏమా జాగ్రత్తగా రండి. సరే మామయ్య. అన్నా నువ్వు ఇక్కడే ఉండు, అమ్మాయిని మేము తీసుకొస్తాం. రే మీరు ఇక్కడే ఉండండి, రండ్రా. రే ఎవడ్రా ఆడిటర్, బయటికి రా. ఎవరయ్యా మీరు? ఎందుకు అరుస్తున్నారు? మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం, మర్యాదగా పంపించావు. అమ్మాయి తల్లి తండ్రులు రాని వాళ్ళతో కూర్చొని మాట్లాడి డిసైడ్ చేద్దాం. కానీ ఈ విధంగా రౌడీయిజం చేయకండి. మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం, మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడరా? చూడండి, తను నా మరదలు, నా మేనమావ కూతురు. ఇది మా కుటుంబ సమస్య, పని చూసుకోండి. ఇది మీ కుటుంబ సమస్య అయితే ఎందుకు మా దగ్గరకు వస్తారు? ఇప్పుడు నేను అమ్మాయిని తీసుకెళ్తున్నాను. చూడు, చెప్పేది విను. అదంతా మీ మావతో మాట్లాడుకో, అర్థమైందా? ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? అసహ్యంగా లేదు మీకు? సరే అమ్మా, జరిగిందంతా మర్చిపోతా. నాకు నా కూతురు కావాలి. నాకు కృష్ణే కావాలి. నేను నీకు ముఖ్యం కాదా? నాకు ఇంకెవరు ముఖ్యం కాదు. చేస్తే కృష్ణ భారీగానే చేస్తారు. నాకు కృష్ణే ముఖ్యం. పోవే పొరబోకుతారా? నిన్ను ఈయన పెంచి పెద్ద చేసింది ఈ మాట వినడానికేనా? నిన్ను కన్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు. మా కడుపు తరుక్కుపోతుంది. నువ్వు బాగుపడతావే, నువ్వు బాగుపడతావు. పదండి వెళదాం, రండి. ఎక్కడ వీళ్ళు కనబడట్లేదు? ఇక్కడే ఉండమన్నాను కదా. ఎట్టెళ్ళి ఉంటారబ్బా? అల్లుడు, ఏంటి అల్లుడు, మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలి, ఇక్కడొచ్చి దాక్కున్నారేంటి? ఏం లేదు, ఎవరైనా చూస్తారేమోనని. ఎవరు చూసి ఏం చేస్తారు? మీ నాన్నకు పోయి చెప్తారా? మీ నాన్న వచ్చేసి ఏంటి ఇక్కడికి వచ్చారని అడుగుతాడా? ఏంటి అల్లుడు? అవును, మదనపల్లికి పీలేరు రూట్ లోనే కదా వెళ్ళాలి. జనని, ఏంటి ఏడుస్తున్నావు? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ చిన్నాన్న నేనున్నానుగా, ఇంకెందుకు ఏడుస్తావు? రిక్షా లాగైనా మీ ఇద్దరిని పోషిస్తాను. మీరేమన్నా పరాయి వాళ్ళ? నా రక్తం అమ్మా, ఎందుకు ఏడుస్తారు? రండి. మామయ్య, మేము మాత్రమే వెళ్తున్నాం, నువ్వు మాతో రావద్దు మామయ్య. నన్ను రావద్దంటారా? నేను రాకుండా ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి ఏం చేస్తారా? మీ ఇద్దరికి పెళ్ళై ఉన్నా పర్వాలేదురా. జనని నేను చూసుకుంటాను మామయ్య. చదువు ఉంది, చేతిలో ఉద్యోగం ఉంది, గుండెల్లో ధైర్యం ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. ఏంట్రా, ఏంటి చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు నువ్వు? లేదు మావయ్య, నేను పక్కన లేకపోతే హిట్లర్కి ఒక చేయి విరిగిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు లేకపోతే ఆయన చాలా కష్టపడతాడు మావయ్య. హిట్లర్ కష్టపడితే నేను చూడలేను మావయ్య. అల్లుడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నిన్ను కాళ్ళకేసుకున్న చెప్పుల కంటే హీనంగా మీ నాన్న చూసినా కూడా మీ నాన్న బాగుండాలని కోరుకుంటున్నావే, అది తలుసుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందిరా. నిజంగా నీది గొప్ప మనసురా. కానీ మీరు కష్టపడితే మాత్రం నేను చూడలేను. ఆయన కష్టపడ్డా పర్వాలేదు, నేను మాత్రం మీతోనే వస్తాను. పదండి. వద్దు మావయ్య, నాకు నువ్వు ఏదైనా సాయం చేయాలనుకుంటే దయచేసి హిట్లర్తోనే ఉండు ప్లీజ్. సరేరా,
నువ్వు ఇంతగా చెప్తుంటే నేను కాదంటనా? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఇదిగో ఈ 10,000 ఉన్నాయి. నీకు జీతం వచ్చేదాకా మీ ఖర్చులో ఉంచండి. ఇదెక్కడిది? ఇదిగో చూడు, మీ మామ దొంగతనం చేసింది కాదు, ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు. తీసుకుని బయలుదేరు. మనం అంటే? అదంతా అడక్కు. నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ డబ్బు తీసుకో, సరేనా? బయలుదేరు. అయ్యో బస్ బయలుదేరుతుంది. రండి రండి రండి. హోల్డ్ ఆన్. సార్ ఆపండి సార్, ఒక్క నిమిషం. ఎక్కండి. నీ ఫోన్ నెంబరు ఆడిటర్ గారికి ఇవ్వు, నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, సరేనా? జాగ్రత్త. అన్నయ్య కూతురు, అక్క కొడుకు ఇద్దరు ఎవరు లేని అనాథల్లా వెళ్ళిపోతున్నారే. మేనమామనై చేత కాని వాళ్ళగా చూస్తూ ఉండిపోయానే దేవుడా, ఇది న్యాయమా?